హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హండ్రమాస్ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో 6 నెలల వయసు దాటిన పిల్లలకు తినిపించే ఉగ్గు తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ఈ ఉగ్గు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉప్పుడి బియ్యం అని దొరుకుతుంది, అదైతే మంచిది పిల్లలకి. రిలయన్స్, డీమార్ట్, సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే రైస్ని మా అక్క వాళ్ళు పండిస్తారు, అక్కడి నుండి తెప్పించుకున్నాను. వీలైనంత వరకు ఆ రైస్ దొరికితే పెట్టండి పిల్లలకి. ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేయండి. ఈ సర్లక్ చేసేటప్పుడు మీ చేతులను కూడా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ ఉగ్గుని నేను బాబుకి 7th మంత్ నుండి స్టార్ట్ చేశాను. ఎందుకో బయట నుండి తీసుకువచ్చిన సర్లక్ బాబుకి సెట్ అవ్వలేదు. ఎప్పుడు తినిపించినా కోల్డ్ చేసేది. 2-3 టైమ్స్ తినిపించాను అంతే. అప్పటికి కోల్డ్, కాఫ్ అలా ఉండేది. అందుకని దాన్ని కంప్లీట్గా స్టాప్ చేసి ఈ ఉగ్గు చేసి పెట్టాను. ఇది బాబుకి బాగా సెట్ అయిపోయింది. ఫస్ట్లో తినిపించడం స్టార్ట్ చేసినప్పుడు డైలీ వన్స్ 11 o'clock ఆ టైంలో తినిపించేదాన్ని. ఫస్ట్ 10 days. కొద్దిగా సెట్ అయ్యాక డైలీ ట్వైస్ తినిపించడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ 10 o'clockకి అండ్ ఈవినింగ్ 4:30 ఆ టైంలో తినిపించేదాన్ని. ఈవినింగ్ కొద్దిగా త్వరగా తినిపించేయాలంటారు. ఎందుకంటే నైట్ టైంలో సరిగ్గా అరగదు పిల్లలకి. త్వరగా పడుకుంటారు కదా, అందుకని. డే టైంలో అయితే ఆడుతూ ఉంటారు, అరిగిపోతుంది. అందుకని కొద్దిగా అర్లీగా తినిపించడానికి ట్రై చేయండి. కొద్ది రోజులు మాత్రమే అలా. 8th month వచ్చేవరకు ఈ రైస్ని బాగా వాష్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని బాగా వడకట్టి ఒక నీట్గా ఉన్న కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఆరబెట్టండి. ఇది పూర్తిగా డ్రై అవ్వాలి. ఇంట్లోనే ఫ్యాన్ కింద డ్రై చేసుకోవచ్చు. 2-3 అవర్స్లో డ్రై అయిపోతుంది. ఈ ఉగ్గుని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. నెలకొకసారి. స్టోర్ చేయకండి ఎక్కువగా. మీకు తెలుస్తుంది కదా తినిపిస్తూ ఉంటే ఎంత పెట్టాలి అని. దాన్ని బట్టి మీరు ఈ ఉగ్గుని తయారు చేసుకోండి. చూడండి, 3 అవర్స్లో బాగా డ్రై అయిపోయింది. బాగా డ్రై అయిపోతే పొడి పొడిగా ఉంటుంది. ఇందులో డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది నేను సపరేట్గా చేసుకుంటాను. ఇందులో జస్ట్ రైసు, పెసరపప్పు అంతే వేసేది. 7th month వరకు నేను ఎలాంటి డ్రై నట్స్ కూడా పెట్టలేదు. 8th month సగం నుండి స్టార్ట్ చేశాను. అది కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వదని, అందుకే స్లోగా స్టార్ట్ చేసావన్నీ. ఇవి బాగా డ్రై అయిపోయాయి చూడండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను బేబీకి 8th month హాఫ్ నుండి మల్టీగ్రెయిన్ కూడా స్టార్ట్ చేశాను. రాగులు, సజ్జలు, గ్రీన్ పెసర్లు, కందిపప్పు, వీటితో పాటు డ్రై నట్స్ కూడా యాడ్ చేసి సర్లాక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ సర్లాక్ని ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే 7th month వరకు ఇదొక్కటే పెట్టాను. ఆ తర్వాత 8th month నుండే వెజిటేబుల్, ఫ్రూట్ అవన్నీ స్టార్ట్ చేశాను. మార్నింగ్, ఈవినింగ్ టైంలో ఉగ్గు తినిపించి ఆ మధ్యలో ఫ్రూట్, క్యారెట్ వాటిని పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ రైస్ని, పెసర్లని ఒక కడాయిలో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అడుగు అంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి చూడండి ఇప్పుడు ఏ కలర్లో ఉన్నాయో. రోస్ట్ అయితే మనకే తెలుస్తుంది. బాగా రోస్ట్ అయ్యాక మంచిగా స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఫ్లేమ్ని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. పిల్లలకి బయట కొనిపెట్టే సర్లాక్ కంటే ఇది ఎన్నో రెట్లు మంచిది. ఎలా చేస్తారు ఏమో అని ఎలాంటి భయం పెట్టుకోకుండా మన చేత్తో మనం హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు. అసలు ఇలాంటివి పిల్లలకి చేసి పెట్టేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చేయాలనే ఉంటుంది. మన చేత్తో మనం చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. మీరు కూడా ఇక నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసి హెల్తీగా బేబీకి ఫీడ్ చేయొచ్చు, ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా. ఒకసారి మీ చేత్తో చేసి పెట్టండి పిల్లలకి. ఇంకోసారి ఎప్పుడు బయట కొనరు అసలు. ఫస్ట్లో బయట కొని పెట్టేటప్పుడు 3 days బాగా తిన్నాడు బాబు దాన్ని. అది కొంచెం తీయగా ఉంటుంది కదా, బాగా తిన్నాడు. ఆ తర్వాత ఈ ఉగ్గు పెడితే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు బాగానే తింటున్నాడు. అందుకే ఫస్ట్ నుండి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది.
అందుకనే ఇప్పుడు నుండే మీ పిల్లలకి ఏది అలవాటు చేయాలో అలాంటివి అలవాటు చేయండి, హెల్తీగా ఉండేటివి. అందుకే హెల్తీ ఫుడ్ అలవాటు చేయండి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండగలం అసలు. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా పిల్లల కోసమే కదా, వాళ్ళని బాగా చూసుకోవాలి. ఆల్మోస్ట్ బాగా రోస్ట్ అయిపోయాయి చూడండి. లాస్ట్లో ఒక హాఫ్ మినిట్ ఉండేప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము వేసుకోండి. బేబీ అరుగుదలకు బాగుంటుంది. జీలకర్ర, వాము మరీ ఎక్కువగా వేయకండి. జీలకర్ర కంటే వాము చాలా తక్కువగా ఉన్నట్టు చూసుకోండి. మీకే అర్థమవుతుంది మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎంత వేయాలో అనేది. వాము ఎక్కువగా వేస్తే మోషన్స్ అవుతాయంట. అందుకే చూసి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి వేయండి. జీలకర్ర, వాము ముందుగానే వేయకూడదు. వాము ఎక్కువగా వేగిపోతే బాగుండదు మళ్ళీ. అందుకని దించుకునే హాఫ్ మినిట్ ముందు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారిచ్చేద్దాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీకు ఎలా నచ్చితే అలా మిక్సీ పట్టుకోండి. మెత్తగా అయినా పట్టచ్చు, ఉప్మా రవ్వలాగైనా పట్టచ్చు. నేనైతే కొద్దిగా రవ్వగానే పడతాను. పిల్లలకి నములుకోవడానికి బాగుంటుంది కొద్దిగా అది. ఇప్పుడు మిగిలింది కూడా మిక్సీ జార్లో తీసుకొని దాన్ని కూడా పౌడర్గా చేసుకోండి. 1 మంత్కి సరిపడేలా ప్రిపేర్ చేసుకోండి. మీకు అయిపోతుందని ముందే తెలుస్తుంది కదా, ఒక 4-5 డేస్ ముందే చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, బయటే ఉంచితే సరిపోతుంది. 1 మంత్కే కదా, బాగుంటుంది. అందుకే బాగా డ్రై అవ్వాలి. అదే ఎండలో ఎండబెడితే 1 అవర్కి డ్రై అయిపోతుంది. 1 మంత్ బాగుంటుంది, బయటే ఉంచుకోవచ్చు. చూడండి ఆ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పౌడర్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోండి. అది కొద్దిగా వేడిగా ఉంటుంది, పూర్తిగా చల్లారిపోవాలి. బాగా కలుపుకోండి. బాగా చల్లారిపోయాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్తో సెర్లాక్ ప్రిపేర్ చేసేద్దాం రండి. పిల్లలకు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. వాటన్నింటిని ఒకసారి వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఫస్ట్ వేడి నీళ్ళు కాంచుకోవాలి. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను 3.5 స్పూన్ యాడ్ చేశాను. బేబీ ఎంతైతే తినగలుగుతారో అంతే ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి, మిగిలిపోయినా పర్లేదు. సరిపోకపోతే మళ్ళీ ఏడుస్తూ ఉంటారు, కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోండి. అసలు 1-2 ఉండలు కూడా లేకుండా బాగా కలుపుకోవాలి. లేకుంటే స్టవ్ మీద పెట్టాక ఉండలు కట్టేస్తుంది, పిండి పిండిగా ఉంటుంది, పిల్లలకి తినిపించలేం మళ్ళీ. అందుకే జాగ్రత్తగా బాగా కలుపుకోండి. ఇప్పుడే చూడండి ఆ విధంగా కలుపుకోవాలి, ఎటువంటి ఉండలు లేకుండా. ముందు కొద్దిగానే వాటర్ వేసాం కదా, ముందుగా కాంచి పెట్టుకున్న వాటర్ని ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిగా పొంగొస్తుంది, ఆ తర్వాత నుంచి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండండి. త్వరగా ఉడికిపోతుంది 5 మినిట్స్లో. కొద్దిసేపు కలపకుండా ఉన్న అడుగంటిపోతుంది, కలుపుతూనే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి కొద్దిసేపు, లేకుంటే మాడిపోతుంది. సెర్లాక్ క్విక్గా అయిపోతుంది. చూడండి కలుపుతూ ఉంటే తిక్కుగా వస్తుంది. ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా త్వరగా అయిపోతుంది. స్టీల్ బౌల్ తీసుకోండి, ఉడకబెట్టడానికి బాగుంటుంది. పిల్లలకి ఫుడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం స్టీలే ప్రిఫర్ చేయండి ఫుడ్ చేయడానికి. వెండి బౌల్ ఉంటే అందులోనే తినిపించండి, హెల్త్కి మంచిది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది సెర్లాక్. అంతే అండి, సెర్లాక్ చేయడం చాలా ఈజీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా గీ వేసుకొని బాగా కలుపుకోండి.
సర్లాక్ రెడీ అయిపోయింది. బాగా చల్లారాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా సాల్ట్ బదులు కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకోండి. అంతే, హెల్దీ హోమ్ మేడ్ సర్లాక్ రెడీ. అంతే, ఇప్పుడు మీ బేబీకి మీరు హ్యాపీగా తినిపించేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా బుడ్డోడు ఏడుస్తున్నాడండి. సరే, బాయ్ బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.